పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. రండి మనమందరం కలిసి ఈరోజు గాయక బృందం ఎవరైతే గానం పాడుతుంటారో మ్యూజిషియన్స్, సింగర్స్ అందరి యొక్క పండుగ ఈరోజు మీ అందరికీ ప్రత్యేకంగా ఎవరైతే పాటలు పాడుతున్నారో, సంగీతం వాయిస్తున్నారో వారందరికీ పునీత సెసిలమ్మ గారి యొక్క పండుగ స్తోత్రములతో మీ అందరినీ ఆరాధనలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమె ఆరాధించినప్పుడు పువ్వుళ్ళు చల్లారు దేవుని దూతలు, వాళ్ళు పాడినప్పుడు ఈమె కూడా కలిసి పాడింది. అటువంటి పునీతురాలు పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనల కొరకై ఈ ఆరాధన. రండి ప్రభుని ఆరాధించడం. తండ్రి దేవా ఆరాధనా, యేసురాజా ఆరాధనా, పావనాత్మ ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, యేసునాథ ఆరాధనా, పావనాత్మ ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ మన ఉద్దేశంలో అర్పించుకుందాం. ఒక కుటుంబంలోని దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యత చేకూర్చినట్లుగా వారిద్దరు కలిసి జీవించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనిల్ స్వర్ణాలను 8 సంవత్సరాల తర్వాత ప్రభు ఫాదర్ సెల్ గారి ప్రార్థన ద్వారా బేబీ గర్ల్తో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాయ ఆరోగ్యమ్మ మొదటి మరణ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థముగా ఆమె ఆత్మశాంతి కొరకు, అలాగే జార్జ్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె సన్నీ, షౌరెడ్డి, జ్యోతిమేరి, యూజిన్ జార్జ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారుని వివాహం దేవునికి మహిమకరంగా ఘనంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగినట్లుగా క్రిస్టోఫర్, మోనికా దేవుని దీవెనల కొరకు ప్రార్థన జీవితంలో ప్రేమతో శాంతి సమాధానాలతో జీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్ మరియు మోనికా చిన్నారి పాప ధృతి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం కొరకు, అలాగే ఈ దినం జన్మదినం కొనియాడుతున్నటువంటి ప్రశాంత్ మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి, ప్రిసిలా మేరీ చిన్నారి బిడ్డ ధృతి మొదటి జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈ దినం జన్మదినం కొనియాడుతున్న ప్రశాంత్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎం జ్యోతి స్టాఫ్ నర్సింగ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత దయచేయాలని గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రణయ్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు. స్మితిల్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి ఆరోగ్యరెడ్డి, విజయ, ప్రణయ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమార్తె వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోనట్టుగా మంచి ఆరోగ్యం, పాడి పంటలను ప్రభు దీవించినట్లుగా కుటుంబ సమస్యలు, అప్పు సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కే మేరీ నిహారిక మంచి ఆరోగ్యం, ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా దేవుడు ఆమెకి ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎల్ సుజిత్ కుమార్ లలిత కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఎల్ జీనీత్ రెడ్డికి నిన్నటి రోజున USA వీసా అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా అతని ప్రయాణంలో దేవుడు తోడే ఉండనట్లుగా చదువులలో దేవుని సహాయం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు తెలుగు వడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలందరి యొక్క ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరాలని ప్రత్యేకంగా మనమందరం కలిసి రాబోయే వడకంలో అన్నింటినీ ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. భక్తితో ప్రభు సన్నిధిలో కూర్చొని దివ్యకారుణ్య జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా,
జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతనిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు యొక్క ప్రియమైన సహోదరి సహోదరులారా, మా పండుగ సందర్భంగా అనేక మంది మా ఇంటిలో ప్రతి ఒక్కరూ సింగర్స్. ఆ ఇల్లు మొత్తం అంటే మా డాడీ అలా ఆయనలో ఉన్న వాయిస్ మాకు కూడా ప్రభు ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది గాయక బృందంలో ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు. దయచేసి ప్రతి గుర్తులో వారిని వారి కుటుంబాన్ని అర్పించి ప్రార్థన చేసుకోండి. ప్రభువునకు మనం ఈరోజు క్రొత్త పాట పాడాలి. ఎందుకంటే సెసిలియమ్మ పాట పాడి దేవుని స్తుతించండి. పాట అంటే ఆమెకు చాలా ఇష్టం అంట. దర్శన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో వారు సింహాసనము మనకు తిరిగి 4 జీవులకును పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక క్రొత్త పాటను పాడిరి. They stood in front of the throne of God and then they sang a new song. Revelation chapter 14 verse 3 says like that. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయ్య లేదు. 23వ కీర్తన 1వ వచనం. God is my good shepherd, I shall not want. That's how the psalmist he sang psalms and praised God. కీర్తనలు పాడుతూ గెలిచిన వ్యక్తికి పేరే దావీదు. మనం కూడా క్రొత్త పాట పాడదాం. ఆయన పాడిన పాటలో గొప్పది ఒకటి, మంచి కాపరి, నాకు ఏ కొదువై ఉండదు. One of the beautiful songs that he sang was, God is my good shepherd, I shall not want anything. మనం కూడా అలా పాడితే మన కొరతలన్నీ తొలగిపోను. పాటలతో పాడుదాం, కొరతలు తొలగిపోయే సమృద్ధి కోసం ప్రార్థిస్తాం. ప్రభువునకు కొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము మనము పొందెదం. ప్రభువునకు కొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము దినము పొందెదం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొరత నాకు ఎప్పుడు ఏమి ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత శశిలమ్మ గాయకురాలు. సంగీతం అంటే ఆమెకి ఎక్కువగా ఇష్టమంట. ఆమె తన జీవితంలో ఇలా అనుకున్నదంట, నేను పరిశుద్ధ జీవితం గడుప నిశ్చయించుకున్నాను. ఉపవాసాలు ఆచరిస్తూ అన్ని రకాల జప తప దాన కృత్యాలతో ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆమె ఇష్టమును వ్యతిరేకించి తల్లిదండ్రులు ఆమెకి ఒక ధనవంతుడు అంతగాడు వలేరియన్ అనే వ్యక్తితో వివాహం చేసి నిర్ణయించారు. ఆ నిర్ణయించిన దినం కూడా వచ్చింది, పెళ్లి రోజు. పెళ్లి జరుగుతున్నటువంటి సమయంలో శశిలమ్మ గారు అతిథులకు దూరంగా కూర్చొని మదిలో ప్రార్థన చేసుకుంటూ మరొకసారి ప్రమాణం చేసి దేవునికి తనను తాను అర్పించుకున్నదంట. తల్లిదండ్రులను నొప్పించలేక ఎలాగో పెళ్లి కూతురుగా ఒక బొమ్మలాగా మారిపోయి కూర్చున్నదంట. ఆ సమయంలో ఆమెకి పెళ్ళైన తర్వాత రాత్రి భర్త వలేరియన్ ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో ఆమె శశిలమ్మ భర్తతో ఇలా చెప్పిందంట, ఒక రహస్యంను మీకు నేను వెల్లడి చేస్తాను. నన్ను దేవునికి అర్పించుకున్నాను. నన్ను నిరంతరం ఒక దేవదూత కావలి కాస్తూ ఉంటారు. నన్ను మీరు తాకినట్లయితే తర్వాత మీరు బాధపడతారు. అయితే నా కన్యకత్వాన్ని మీరు గౌరవిస్తే ఆ దూత నన్ను ప్రేమించినట్లే మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు అని చెప్పారంట. ఆయన వలేరియన్ కోపంతో అదే సమయంలో సందేహముతో ఇది నిజమైతే నీవు నిరూపించాలని అడిగినప్పుడు ఆ శశిలమ్మ గారు సజీవులైన నిజ ఏక దేవుడిని నమ్మి జ్ఞానస్నానం స్వీకరించినట్లయితే దేవదూతను నీవు చూడగలవని చెప్పినట్టు ఆయన వెళ్ళి ఒక బిషప్ గారి దగ్గర ఆనాడు ఆయన మరి జ్ఞానస్నానం పొంది తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి అక్కడ చూసినటువంటి దృశ్యం చాలా గొప్పదంట. ఆ అమ్మ పక్కనే ఆనాడు రెక్కలతో ఒక దేవదూత వినయంతో నిలబడి ఉండట దర్శించాడంట. ఆ దేవదూత గులాబీలు
లిల్లీ పూలతో అల్లిన మాలలను వలేరియన్ మెడలో అలంకరించారంట. వారు ఇరువురిపై పుష్పాలను వెదజల్లారంట. తనకు జరిగిన ఈ గౌరవాన్ని తన అంతరంగంలో తాను ఆహ్వానించుకుంటూ విస్మయం పొందాడంట. భౌతిక శరీరంను కూడా గాలిలో తేలాడినట్టు ఒక గొప్ప అనుభూతిని పొందాడంట. తన సహోదరుడిని కూడా క్రైస్తవుడిగా జ్ఞానస్నానం పొందినట్టు చేశాడంట. తర్వాత వాళ్ళ జీవితంలో భయంకరమైనటువంటి విధంగా వాళ్ళు చనిపోయారు. తర్వాత గుర్తులలో దాన్ని మనం ధ్యానిస్తాం. ఇప్పుడు ప్రభు అనే సహోదరులారా, శశిలమ్మ పాట పాడగా పువ్వులు చల్లేవాళ్ళంట. చరిత్ర చెప్తుంది, దూతలు వచ్చి మనము కూడా పాట పాడినప్పుడు పరలోకం తెరవబడునుగాక. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరులారా. ప్రభువునకు కొత్త పాట పాడేదం, ప్రభు కృపలో మనము దినము పొందేదం. ప్రభువునకు కొత్త పాట పాడేదం, ప్రభు కృపలో బలము దినము పొందేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత శశిలమ్మ పాట పాడగా దేవుని దూతలు దిగి వచ్చి పూలు చల్లిరి. పునీత శశిలమ్మ పాట పాడగా దేవుని దూతలు దిగి వచ్చి పూలు చల్లిరి. మనము కూడా పాట పాడగా పరలోక దీవెనలు కురియునుగా. మనము కూడా పాట పాడగా పరలోక దీవెనలు కురియునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాటకు ఎంత గొప్ప శక్తి ఉంది. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానమే. అందుకే అగస్త్యన్ గారు చెప్పారు, ఈరోజు పాటలు పాడి స్తుతించిన పునీతురాలు పండుగ. ఆమె ద్వారా మీకు ఏం కావాలో అడగండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడే మనం విన్నాం, ఆమెను పెళ్లాడినటువంటి వలేరియన్ తన జీవితంలో ఎలా అద్భుత రీతిగా దూతను చూశాడని, తర్వాత తన సహోదరిని కూడా జ్ఞానస్నానం పొందినట్టు చేశాడని. వాళ్ళిద్దరు కలిసి ఏం చేసేవారంటే, ఆ రోజుల్లో వేద వ్యాపకం అంటే వేద కలాపన జరిగిన రోజులంట.
అందువలన అలా చాలామందిని చంపేశారు, క్రీస్తు ప్రభుని నమ్మిన వారిని. అలా చంపబడినటువంటి మరణశిక్షకు విధించబడిన వారి యొక్క మరి భూస్థాపన కార్యక్రమాన్ని వీరు భక్తి శ్రద్ధలతో వాళ్ళిద్దరు కలిసి, సోదరులు ఇద్దరు చేసేవారంట, వలేరియన్ తర్వాత తన సహోదరుడు. దీన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ అన్నదమ్ములను మరణశిక్షకు విధింపబడ్డారు. వీరి ఇతరులు తలను నరికేయటానికి మ్యాక్సిమస్ అనే రోమను అధికారి నియమింపబడ్డాడు. వారిని నరకేటప్పుడు వారి నుండి ప్రదర్శనమైనటువంటి అద్భుత దర్శనమును ఆయన కలత చెంది, ఎవరైతే ఆ నరికారో అలా ఆయన కలత చెంది పశ్చాత్తాపుడై తనను కూడా క్రైస్తవుని సాక్ష్యం పలికాడు. దానితో మ్యాక్సిమస్ కూడా వేద సాక్షిగా మరణం పొందాడు. ఇటువంటి ఘోర మరణమును ముగ్గురు చనిపోవడం చూసి వారిని తీసుకొని వెళ్ళి సెసిలియమ్మ ఆ అంతిమ కార్యక్రమాన్ని ముగించిందంట. తర్వాత ఆమెకి ఏం జరిగిందో దాన్ని నెక్స్ట్ గుర్తులో మనం ధ్యానిస్తాం. పౌలు శిలాసులు ఇద్దరు కలిసి స్తుతించినప్పుడు బంధకాలు తెగిపోయిందంట. మనము కూడా పాడగా మన బంధకాలన్నీ తొలగిపోనుగాక. అపోస్తలుల చర్యలు 16, 25, 26, Acts of the Apostles 16, 25 and 26, as Paul and Silas were praising and worshipping God, the bondages broke. May we sing and receive the bondages breaking deliverance in the name of Jesus. పాడుదాం, స్తుతిస్తాం, బంధకాలు తొలగిపోయే సెసిలియమ్మ పండుగ. ఆమేన్. ప్రభువునకు క్రొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము దినము పొందెదం. ప్రభువునకు కొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము దినము పొందెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. పౌలు శిలాసులు చెరసాలలో స్తుతించగా, వారిని బంధించిన గొలుసులు తెగిపోయేను. పౌలు శిలాసులు చెరసాలలో స్తుతించగా, వారిని బంధించిన గొలుసులు తెగిపోయెను. మనము కూడా కలిసి స్తుతించగా, మన బంధకాలన్నీయు తొలగిపోవును. మనము కూడా కలిసి స్తుతించగా, మన బంధకాలన్నీ తొలగిపోవును. హల్లెలూయా హల్లెలూయా. పునీత సెసిలియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ సెసిలియా Pray for us. గాయక బృందం అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సెసిలియమ్మ గారు పండుగ సందర్భంగా ఆమె ఎంత క్రూరంగా మరణించిందో, ఆమెను ఎలా చంపేశారో దాన్ని తర్వాత మీకు చెప్తాను. భయంకరమైనటువంటి 3 రోజుల బాధ, దాన్ని తలంచి మనకు ఇలాంటి పునీతుల ద్వారా దేవుడి సంరక్షణ వసగునుగాక. ఆమేన్. She went through terrible death and 3 days she has to struggle with that pain, but still she became a martyr. We shall pray through her intercession. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరి సదా కాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత సెసిలమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. సెయింట్ సెసిలియా. Pray for us. చూడండి, వాళ్ళ ముగ్గురు భూస్థాపన సాంగ్యం అయిపోయింది ఈ సెసిలమ్మ చేతుల ద్వారా. వెంటనే సెసిలమ్మ కూడా విచారణ జరిగిందంట. తీర్పరి ఆనాడు ఆమెను తీసుకుని వెళ్ళి ఇదిగో చూడు ఇలా చేయకూడదని ఎంత నచ్చ చెప్పినా ఆమె మాత్రం క్రీస్తు మాత్రమే నిజ ఏక దైవం అని తన జీవితంలో విశ్వాసముతో పలికగలిగింది. అందువలన ఆమెకు కూడా మరణ శిక్ష విధింపబడినది. అందుకు ఆమె జీవితంలో ఆమెకి ఇచ్చిన మరణశిక్ష ఎలాంటిదంటే, మొదటిగా ఆమె మొక్కు నోరు మూయబడి ఆమెను స్నాన గదిలోనికి శిక్ష అమలు చేసి తీర్చబడింది. కానీ ఈ శిక్ష సెసిలమ్మ గారి అందు విఫలమైంది. అందువలన దానితో తల తీసివేయబడ ఆజ్ఞను ఇవ్వబడింది. ఆ విధముగా ఏ వ్యక్తి ఆమెను చంపటానికి వెళ్ళి పెద్ద కత్తితో సెసిలమ్మ గారి మెడపై 3 కత్తి వేటును బలంగా వేశాడు. 3 బలమైన ఘాటు పడ్డాయి, కానీ మరణింపలేదు. చట్ట ప్రకారం 4వ వేటు వేయటానికి వీలు లేనందున ఆ భటుడు అలాగే నిష్క్రమించాడు. ఆ ఘాట్లు పాదతో రక్తం స్రవిస్తుండగా 3 దినాలు ఆ అమ్మగారు చావు బ్రతుకుల మధ్య విఫలమయ్యారు. క్రీస్తు కోసం మరణించేదానికంటే ఏది కూడా నన్ను ఎక్కువగా ఆనందింపచేయదు అని సందేశం ఇచ్చారు. మరియు తనను శిక్షించిన వారిని మన్నిస్తూ, నా యేసు ప్రభువా వారిని మన్నించమని ప్రార్థించాను. రోమ్ నగరంలోని ఎంతమంది విశ్వాసుల అమ్మగారి సందర్శించ వెళ్ళారో ఆ ప్రాణస్థాయి తన జీవితంలో స్థితిలో కూడా సెసిలమ్మ గారు తమకు గల వస్తువు
తమ పేదలకు దానం చేశారు. తమ పెద్ద నివాస గృహాన్ని క్రైస్తవ ఆరాధన కార్యక్రమానికి స్థానిక బిషప్ గారికి ఆమె ఇచ్చేసింది. 3 రోజులు బాధ అయినా ఎంత సంతోషంగా మరణించింది. మనము కూడా ఈ విధంగా ఎల్లప్పుడూ ఏది జరిగినా స్తుతిస్తూ పాటలు పాడాలి. అలాంటి పుణితురాలు ఈమె. 2వ రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో ముందు గాయక బృందం వెళుతుండగా వాళ్ళు పాట పాడినప్పుడు శత్రువులు కలవరం పుట్టి వాళ్ళే చంపుకున్నారంట. మనం కూడా మన పోరాటంలో స్తుతిస్తే యుద్ధంలో నిశ్చయముగా ప్రభు మనకి గెలుపునిస్తాడు. 2 Chronicles 20:22 the choir members went in front and praised God, and the enemy got confused and they killed each other. If we pray and sing, we will also receive victory through God. Amen. ఇదే ఈ పాటకు అర్థం. పాడదాం, స్తుతిస్తాం, జయం కలుగును గాక. Amen. హల్లెలూయా 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 హల్లెలూయా. ముందు వెళ్ళిన గాయక బృందం స్తుతిస్తూ వెళ్ళగా ప్రభువు శత్రువులలో కలవరం పుట్టించి గెలిపించెనే. ముందు వెళ్ళిన గాయక బృందం స్తుతిస్తూ వెళ్ళగా ప్రభువు శత్రువులలో కలవరం పుట్టించి గెలిపించెనే. మన పోరాటంలో ప్రభుని స్తుతించగా యుద్ధం చేసి నిశ్చయం ప్రభు గెలిపించును. మన పోరాటములో ప్రభుని స్తుతించగా యుద్ధం చేసి నిశ్చయం ప్రభు గెలిపించెను. హల్లెలూయా హల్లెలూయా. భక్తితో మనం కూడా ప్రార్థించి గెలిపించే దినములు కావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమె జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన చెప్పి ఈ ఆరాధన ముగించబోతూ ఉన్నాం. బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హర్. విత్ దాట్ విల్ కమ్ టు ద కల్మినేషన్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఫీస్ట్ డే ఆఫ్ సెసిలియా ఇన్ దిస్ అడరేషన్. పునీత సెసిలమ్మ గారికి చిహ్నంగా
ఒక సంగీత పనిముట్టు చూపించబడుతుంది. ఈ కన్యక గొప్ప వాడని పుష్పం వేదసాక్షి. ఈమె తన పక్కన నిలిచిన తన కావలి దూతతో దేవుని స్తుతిస్తూ ఉండగా ఆలకించి తాను దేవుని స్తుతించింది. తన ప్రక్కన నిలబడుతున్న దేవదూత, కావలి దూత దేవుని స్తుతించగా ఆ స్వరం విని ఈమె కూడా ఆ దూతతో దేవుని స్తుతించిన గొప్ప పునీతురాలు. మనం పాడితే మన పక్కన నిలబడి దూతలు స్తుతిస్తూ ఉంటారు. మనకు ఆత్మీయ కళ్ళు కావాలి అవి చూడటానికి. అందుకే ఆ అమ్మకు సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాలు తయారు చేసేదారులు, కవులకు పాలక పునీతురాలుగా శ్రీసభ ఏర్పాటు చేసింది. కానీ ఆమె పేరుకు అర్థం చూడండి. శశిలమ్మ అనగా, సిసిలియా అనగా గ్రుడ్డి అని అర్థం. కానీ ఆమె గ్రుడ్డిది కాదు, చూసింది. మనమే గ్రుడ్డి వాళ్ళం. మనం చూచే దినముల కోసం ప్రభుని ప్రార్థన చేద్దాం. దూతలను చూసింది, పాటలు విన్నది. ఆమె చెవిడు కాదు, గురుడ్డి కాదు, పేరు మాత్రం గ్రుడ్డి అని అర్థం. కానీ మన పేర్లు మంచి పేర్లు, కానీ ఆ పేరుకు తగిన విధంగా మనం జీవించాలని చివరి గుర్తులు పాడి ముగించబోతున్న దర్శన గ్రంథం 5వ అధ్యాయం 11-12లో మేము మరల చూచితిమి, కోట్ల కొలది దేవదూతలు పాటలు వింటిని. ఆ 4 జీవులు అందరూ సింహాసనమును చుట్టూ నిలబడి ఇట్లు స్తుతించిరి, చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. Revelation 5:11 and 12. On crores of angels together they went on praising God, claiming Lamb of God and then praising God. మనము కూడా ఈరోజు పాడితే మనము దేవుని పాటలతో స్తుతించగా దూతలు కలిసిపోతారు. పాడి పుగడి స్తుతించి పరవశం అందే రోజు. పునీత శశిలమ్మ గారా మా కోసం ప్రార్థించండి. సెయింట్ సెసిలియా గాయక బృందానికి కావలి పునీతురాలా మా కొరకు ప్రార్థించండి. అందరూ కలిసి పాటలతో పాడి ముగిస్తాం. శశిలమ్మ గారు పండుగ సందర్భంగా గొప్ప కార్యములు, క్రొత్త పాట ద్వారా క్రొత్త కార్యములు మీ ఇంటిలో జరుగునుగా. ప్రభువునకు క్రొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము దినము పొందెదం. ప్రభువునకు క్రొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము దినము పొందెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రక్కన నిలిచిన కావలి దూత స్తుతించగా ఆలకించిన శశిలమ్మ దేవుని స్తుతించినదే. ప్రక్కన నిలిచిన కావలి దూత స్తుతించగా ఆలకించిన శశిలమ్మ దేవుని స్తుతించినదే. మనతో ఉండే కావలి దూతలతో మనము కూడా పాడి పొగడి పరవశించెదం. మనతో ఉండే కావలి దూతలతో మనము కూడా పాడి పొగడి పరవశించెదం. ప్రభువునకు క్రొత్త పాట పాడెదం, ప్రభు కృపలో బలము దినము పొందెదం. హల్లెలూయా హల్లెలూయా. పునీత శశిలమ్మ మా కోసం ప్రార్థించండి. గాయక బృందానికి పునీతులారా మా కోసం ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. చివరి గుర్తు భక్తితో చెప్పి ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయక బృందంలో పనిచేసిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని సంవత్సరాలు ముత్తంగిలో గాయక బృందంలో పనిచేసిన ప్రతి ఒక్కరి కుటుంబం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాటలు పాడేవాళ్ళు, సంగీతం వాయించే ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పాటలు పాడటానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను కూడా పాటలు పాడి దేవుని స్తుతించాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసి మ్యూజిక్ని ఈ పులోకానికి తీసుకువచ్చే ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 30 రోజులు మేము అర్పిస్తున్న దిక్కులేని ఉత్తరించడంలో బాధపడుతున్న ఆత్మలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి మీకు తెలిసినటువంటి మ్యూజిషియన్స్, సింగర్స్ అందరికీ ఫోన్ చేసి ఈరోజు విష్ చేయండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పండుగ. ప్రత్యేక ప్రకటన డిసెంబర్ నెలలో 4వ వారంలో కాదు, కానీ 3వ వారంలో తెలుగు వడకం ఉంటుంది. ఆ డేటు 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు. అలాగే యువకుల వడకం, ప్రత్యేక వడకం క్యాలెండర్ లేదు, అందుకే అనౌన్స్ చేస్తూ ఉన్నాను. డిసెంబర్ 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు. ద యూత్ retreat is not in the calendar, so I have repeatedly announced to you. You can express that to the people, spread the good news. సోషల్ మీడియాలో ఇవన్నీ ప్రజలకు పంపిస్తూ అందరికీ తెలియచేయండి. ఇట్ ఈస్ ఆన్ 26th ఈవినింగ్ ఆఫ్ డిసెంబర్ ఆఫ్టర్ 29th ఆఫ్టర్నూన్. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పాటలు పాడి స్తుతించిన శశిలమ్మ పండుగ సందర్భంగా రక్తం చింది ప్రాణం పోసి అయినా దేవుని కోసం చివరి వరకు నిలబడిన పునీతురాలు పండుగ సందర్భంగా పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మన గాయక బృందాన్ని మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. As this martyrdom, this great woman experienced Cecilia, the one who is a great saint for all the singers and musicians, bless you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Hallelujah. Happy feast to all the musicians and singers. గాయక బృందములందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. శశిలిమ గారు పండుగ స్తోత్రములు. God bless you.